వ్యక్తి కాదు. not a guy who's looking for relationships. So, how can you relate to him? మీరు ఆయనతో సంబంధం ఎలా ఏర్పరచుకోవాలి అంటే, See, you live in a home, whatever kind of home it is. మీరు ఎలాంటి ఇంట్లో ఉన్నారో, You know, if the ceiling ఒక leaks, ఇంట్లో ఉన్నారు, you know that. మీకు సీలింగ్ లీక్ అవుతుందంటే Flooring is మీకు cracked, తెలుసు. you know that. ఫ్లోరింగ్ క్రాక్ అయితే మీకు తెలుస్తుంది. Rats coming out of the walls, you know ఎలుకలు that. వస్తున్నాయంటే మీకు ఆ విషయం But you తెలుసు. do not know the condition of the కానీ foundation. isn't it? మీకు దాని పునాది ఎలా ఉందో What of తెలియదు your house? కాదు. But you have no clue. ఇది That's the problem. మీ ఇంటికి సంబంధించిన ఎంతో ముఖ్యమైన విషయం, కానీ మీకు అది ఎక్కడుందో తెలియదు. అలానే మీరు ఆ మూలంతో సంబంధం కోల్పోయారు, ఎందుకంటే మీరు చూడలేరు, Same thing here. మీరు అక్కడ లేరు. You are not ఇక్కడ కూడా living అంతే. with the roots. మీరు మీ మూలాలతో జీవించడం లేదు. మీరు పై పైన వాటితో If you looked at your ఎంతో wife's face or your husband's face in the last 15 ఎంతో days, విస్మయం unless చెందారు. you have a, మీ భార్య మొహం లేదా మీ భర్త మొహం చూస్తే, because she keeps sending it. She keeps sending it. I take this thing seriously, be careful. లవ్ యూ సద్గురు అంటుంటే ఎవరో సద్గురు నేను ఇది సీరియస్గా తీసుకుంటాను అని చెప్తున్నారు. అయితే శివుడితో అనుసంధానం ఏర్పరచుకోవడం ఎలా అంటే, మీకు మూలమైన దానితో ఎలా సంబంధం ఏర్పరచుకోవాలంటే, ఉన్న ఒకే ఒక మార్గం అంతర్ముఖులు అవ్వడమే. అంతర్ముఖులం అవ్వడం అంటే Turning inward, ఆలోచించడం కాదు, analyzing and synthesizing yourself. మిమ్మల్ని మీరే Inward means అనలైజ్ చేసుకోవడం going కాదు. beyond all that you have gathered from అంతర్ముఖం outside. అవ్వడం అంటే బయట నుండి పోగు చేసుకున్న వాటన్నిటికీ దూరంగా వెళ్ళడం. శరీరం అన్నది బయట నుంచి పోగు చేసుకున్నదే. మనసులో ఉన్న భావనలన్నీ బయట నుండి పోగు చేసుకున్నవే. Just do this every day before you go to bed. ప్రతిరోజు మీరు నిద్రపోయే ముందు ఈ పని చేయండి. మీకు ఏదైతే సంబంధం ఉందో All of you, వాటని many of అవన్నీ. you are here with your families. చాలా మంది ఇక్కడకు మీ కుటుంబాలతో వచ్చారని నాకు తెలుసు, కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, But either they will die or you will die one day. Hello? ఒక వాస్తవం ఏంటంటే, ఏదో ఒక రోజున వాళ్ళు మరణిస్తారు లేదా మీరు మరణిస్తారు. మీకు సంపూర్ణ ఆయుష్ ఉండాలని ఆశీర్వదిస్తాను. మీరు మరణిస్తారు లేదా మీరు ప్రేమించే వాళ్ళు మరణిస్తారు. ఏదో ఒకటి జరిగేదే. కనీసం మీరు నిద్రపోయేటప్పుడు మీ మంచం మీద 2 నిమిషాల పాటు కూర్చొని Everything. Your home, your wealth, your qualifications, ప్రతిదాన్ని your చూడడం positions మొదలుపెట్టండి. in life, your మీ ఇల్లు, relationships, మీ your body, your క్వాలిఫికేషన్స్, everything. మీ శరీరం, మీ మనస్సు, మీ ఇల్లు, ఇవన్నిటిని పక్కన పెట్టి నిద్రపోండి. Like you're doing something. కొన్నాళ్ల పాటు మీరేదో విచిత్రంగా చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇది పని చేయడం లేదని అనిపిస్తుంది. One day you will wake up. ఇది పని చేయడం లేదు అని మీకు అనిపిస్తుంది. కానీ ఏదో ఒక రోజున ఒక అద్భుతంగా మీరు మేల్కొంటారు, ఒక అద్భుతమైన వ్యక్తిగా. A mental mess. అంతేకాని మెంటల్ మెస్గా ఉండరు, ఒక అద్భుతమైన మనిషిగా ఉంటారు. Human beings? Or, మీరు మనుషులా లేక so you must understand, you are the మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, who is being referred to. మిమ్మల్ని మాత్రమే మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ అంటున్నాము. ఎందుకంటే మీకు ఎలా ఉండాలో తెలియాలి కాబట్టి. వాళ్ళు ఎంత పొరపాటు చేశారు, You're supposed to know how to be. మీకు ఎలా ఉండాలో తెలియాలి. Is according to the మనం ఏం చేస్తున్నామో అది ప్రపంచ అవసరాలకు అనుకూలంగా ఉండాలి. to be. Do you have కానీ మనం ఎలా ఉండాలి your life? అంటే, ఎలా ఉండాలో తెలిస్తే దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? Before you go to bed. మీరు పడుకునే 2 నిమిషాల ముందు Everything that you అన్నీ పక్కకు పెట్టేది. మీరు పోగు చేసుకున్న అన్నీ, wealth you gathered, మీరు ఇంటిని పోగు చేసుకున్నారు, ధనం పోగు చేసుకున్నారు, భర్త, భార్య, పిల్లలు, వీళ్ళందరినీ పోగు చేసుకున్నారు, you gathered, you're very శరీరాన్ని పోగు చేసుకున్నారు, మనస్సుని పోగు చేసుకున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేయండి. అవన్నీ ఊరికే వదిలిపెట్టేవు మిమ్మల్ని. కాసేపు పక్కన పెట్టి అలా పడుకోండి. ప్రతిరోజు ఈ పని చేయండి. ఏదో ఒక రోజున భిన్నంగా మేల్కొంటారు. No, I'm not talking about your divorce. That's నేను మీ డివోర్స్ గురించి మాట్లాడటం లేదు, అది కాదు నేను మాట్లాడుతున్నది.
Sadhguru, we have a lot of questions సద్గురు, మనకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. with this. బహుశా మనం ఈ ప్రశ్నతో ముగించవచ్చేమో. ఇది సుమంగిని ఒరిస్సా నుంచి రాస్తున్నారు. If సద్గురు, just 7 minutes of meditation కేవలం is sufficient, 7 నిమిషాల ధ్యానం why did సరిపోతున్నట్లయితే Saptarshis and other yogis సప్త ఋషులు ఇంకా so ఇతర many years యోగులు doing intense ఇన్ని సంవత్సరాలు తీవ్రమైన సాధన ఎందుకు చేశారు? Smart and fantastic and ఓ, అది ఎందుకంటే మీరందరూ ఎంతో స్మార్ట్, మీరు ఫెంటాస్టిక్, you want to hear? వాళ్ళంతా మొద్దులు. ఈ సమాధానం వినాలనుకుంటున్నారా? లేదు. 7 నిమిషాలు చేయడం అనేది ఘోరం. కనీసం 7 నిమిషాల పాటు. ఇది మీకు ఆత్మజ్ఞానం కలగడానికి కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి. For a genuine ఇది seeker. నిజమైన అన్వేషకుడికి కాదు. ఇది 300 మంది And even if they ప్రజలకు fall sick, they think it's వీళ్ళు because of ఏమీ somebody. చెయ్యరు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఇది ఎవరి వల్లో అనుకుంటారు. Who have not even taken ఎవరైతే responsibility for కనీస